మన విశాల విశ్వం ఎలా సృష్టించబడిందో అర్థం చేసుకోవడానికి మన శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తున్నారు. కాని అది సాధ్యం కాలేదు. కాని అది ఇలాగే ఉండవచ్చని చెప్పే సిద్ధాంతాలు వ్రాయబడ్డాయి. సమాంతర విశ్వం లేదా బహుళ విశ్వ సిద్ధాంతం ఇలాగే వెలుగులోకి వచ్చింది. జీవులు మన విశ్వం లాంటి ఇతర విశ్వాలలో నివసిస్తాయని మరియు మన భూమి లాంటి అనేక ఇతర భూమిలు ఉన్నాయని నమ్ముతారు. చాలామంది శాస్త్రవేత్తలు సమాంతర విశ్వాలను నమ్ముతారు. శాస్త్రవేత్తలు మాత్రమే కాదు, మన దేశంలో కూడా ఇది వేల సంవత్సరాల క్రితం వ్రాయబడింది. గ్రంథాలలో కూడా ఈ సమాంతర విశ్వం గురించి చర్చ జరుగుతోంది. శాస్త్రవేత్తల నమ్మకం ప్రకారం మన విశ్వం అంచున మరొక విశ్వం ఉంది. దీనిని చాలా సుదూర ప్రాంతాలను చూడగల టెలిస్కోపుల ద్వారా చేరుకోలేము. ఇదంతా కేవలం శాస్త్రవేత్తల ఊహాగానా లేదా ఈ సిద్ధాంతం ప్రకారం ఇదంతా అర్థంలేనిదా? మీరు ఇప్పుడు అర్థం చేసుకుంటారు. ఈ సమాంతర విశ్వ సిద్ధాంతం ప్రకారం విశ్వం సృష్టించబడింది. దీనిలో ప్రతి విశ్వం యొక్క స్వభావం మరియు విశ్వాల మధ్య సంబంధం ఒక్కొక్కటిగా మారుతూ ఉంటాయి. కానీ చాలామంది దీనిని ఫాంటసీ అని పిలుస్తారు. అంటే కేవలం ఒక ఆలోచన. వెనక్కి నెట్టే వారు కూడా ఉన్నారు. ఈ అనంత విశ్వం మన కళ్లకు కనిపించదు. బదులుగా మన విశ్వానికి సమానమైన సమాంతర విశ్వాలు ఉన్నాయి. మనం గందరగోళం చెందకండి. ఈ సిద్ధాంతం గురించి మరింత తెలుసుకుందాం. ఈ సిద్ధాంతం ప్రకారం ఈ విశ్వంలోని ప్రతి జీవి, వారి జీవితాల్లో జరిగే ప్రతి సంఘటన మరియు ఆ జీవికి సంబంధించిన ప్రతిదీ ప్రతిరూపంగా వేరే విశ్వంలో ఉన్నాయి. ఉదాహరణకు, ఒక వ్యక్తి మన భూమిపై మరణిస్తే అదే వ్యక్తి సమాంతర విశ్వంలో పునర్జన్మ పొందుతాడు లేదా ఇప్పటికే జన్మించి ఉండవచ్చు. ఈ విధంగా సమాంతర విశ్వాలలో విషయాలు భిన్నంగా ఉంటాయి. ఇది భిన్నంగా జరుగుతుంది. ఈ సమాంతర విశ్వాల గురించి మనం విన్నప్పుడు అవి మనకు చాలా అర్థమయ్యేలా కనిపిస్తాయి. కాని అదే సమయంలో అది మనల్ని గందరగోళానికి గురిచేస్తుంది. అయితే కొంతమంది విశ్వ శాస్త్రవేత్తలు ఈ సమాంతర విశ్వ సిద్ధాంతాన్ని మనం అర్థం చేసుకోగలిగే విధంగా 4 భాగాలుగా పృతం చేశారు. దీని ప్రకారం మనం ఇప్పటివరకు అర్థం చేసుకోని అనేక ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి. మొదటి భాగం అనంత విశ్వం. ఈ సిద్ధాంతం ప్రకారం విశ్వం విశాలమైనది. అదేవిధంగా దీనికి ప్రతిరూపంగా మరొక విశ్వం కూడా ఉంది. కాని అది మరొక సమాంతర విశ్వం తర్వాత ఉనికిలో ఉంటుంది. అంటే మన విశ్వానికి ఎదురుగా ఉన్న విశ్వం తర్వాత మన విశ్వానికి సమాంతరంగా ఒక విశ్వం ఉంది. ఈ విధంగా ప్రతి విశ్వానికి ఒకేలాంటి సూత్రం ఉంటుంది. ఉదాహరణకు, మన విశ్వం 1 నుండి 2 అని మనం అనుకుంటే మనకు ఎదురుగా ఉన్న విశ్వం 1 నుండి 1 అవుతుంది. ఆపై మన విశ్వానికి సమాంతరంగా ఉన్న విశ్వం 1 నుండి 2 అవుతుంది. ఈ విధంగా మన విశ్వం ఒక వృత్తంలా పనిచేస్తుంది. కాని మనం మన కళ్లతో చూడగలిగే గ్రహాల దగ్గరికి వెళ్ళలేము. మన విశ్వానికి సమాంతరంగా ఉన్న విశ్వంలో మనం ఎప్పటికీ చేరలేము. రెండవ భాగం ద్రవ్యోల్బణ బబుల్ విశ్వం సిద్ధాంతం ప్రకారం అనేక విశ్వాలు ఒక బుడగలో ఉన్నాయి మరియు అవి ఒకదానితో ఒకటి విలీనం అయినప్పుడు అవి ఒక కొత్త విశ్వాన్ని సృష్టిస్తాయి. ఈ విధంగా విభజన సమయంలో ఒక సమాంతర విశ్వం సృష్టించబడుతుంది. ఈ విధంగా అనేక సమాంతర విశ్వాలు సృష్టించబడతాయి. కాని ఈ సిద్ధాంతం ప్రకారం అన్ని విశ్వాల సిద్ధాంత నియమాలు ఒకేలా ఉంటాయి. దీని ప్రకారం మనం మన స్వంత ప్రతిరూప విశ్వంలో చేరలేము. మూడవ భాగం అనేక ప్రపంచ విశ్వం. ఈ సమాంతర విశ్వ సిద్ధాంతం ఆల్బర్ట్ ఐన్స్టీన్, నీల్స్ బోర్ మరియు లూయిస్ బ్రోగ్లీ ప్రతిపాదించిన క్వాంటం భౌతిక శాస్త్రంపై ఆధారపడింది. ఈ సిద్ధాంతం మాత్రమే ప్రతి విశ్వంలో మనలాంటి వ్యక్తులు ఉన్నారని వివరించగలదు. ఉదాహరణకు, ఈ భూమిపై ముఖేష్ అంబానీ ధనవంతుడు. కాని మరొక సమాంతర విశ్వంలో అతను పేదవాడు లేదా సైనికుడు.
హీరో లేదా బిచ్చగాడు కావచ్చు. ఈ విధంగా ఒక వ్యక్తి వివిధ వర్గాలలో జీవించవచ్చు. ఈ సిద్ధాంతం రెండవ భాగంపై ఆధారపడి ఉంటుంది. నాల్గవ భాగం భౌతిక శాస్త్రం మరియు గణిత శాస్త్రానికి సంబంధించిన విభిన్న నియమాలు. ఈ సిద్ధాంతం గణిత శాస్త్ర నియమాలను ఉపయోగించి మరొక సమాంతర విశ్వాన్ని కొలుస్తుంది. మనకు ఇప్పటికే ఉంది. మనకు తెలిసినట్లుగా ఈ సిద్ధాంతం 3 భాగాల ఆధారంగా సృష్టించబడింది. ఈ సిద్ధాంతం ప్రకారం ఒక విశ్వం మరొకదానికి సంబంధం లేదు. ప్రతి విశ్వం వేర్వేరు గణితం మరియు భౌతిక శాస్త్రాలను కలిగి ఉంటుంది. దీని ప్రకారం మనలాంటి మరొక విశ్వంలో సమయం వేగంగా ఉండవచ్చు, మరొక సమాంతర విశ్వంలో సమయం నెమ్మదిగా ఉండవచ్చు లేదా రివర్స్లో కూడా ఉండవచ్చు. ఈ 4 భాగాలలో ఏది నిజమో ఎవరూ చెప్పలేరు, ఎందుకంటే ఇవి కేవలం శాస్త్రవేత్తలు సృష్టించిన సిద్ధాంతాలు. దీన్ని నిర్ధారించడానికి ఇంకా చాలా తొందరగా ఉంది. శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు మరియు దీనికి సంబంధించిన ఉపనగరాలు కూడా ఉన్నాయి, కానీ మనకు అవి అర్థం కాలేదు. ఈ శాస్త్రవేత్తల ప్రకారం మా నమ్మకం కూడా నిజమే. అది ఎలా ఉంది? మేము సాధారణంగా స్వర్గం, నరకం మరియు పాతాళం ఉందని నమ్ముతాము. అదేవిధంగా మనం ఇక్కడ ఏదైనా తప్పు చేస్తే మనం నరకానికి వెళ్తాము. మనం ఇక్కడ మతపరంగా ప్రవర్తిస్తే మనం స్వర్గానికి వెళ్తాము. అంటే మనం ఇక్కడ ఉన్నాము. మనం తప్పు చేస్తే మనం నరకానికి వెళ్తాము. అంటే మనం అక్కడ ఉన్నాము. మనం అక్కడ ఉంటే మనం ఇక్కడ ఉన్నాము. మనం ఇక్కడ ధనవంతులమైతే మనం బిచ్చగాడిగా నరకాన్ని అనుభవించవచ్చు లేదా వేరే విధంగా నరకాన్ని అనుభవించవచ్చు. అంటే శాస్త్రవేత్తల నమ్మకం మరియు మన నమ్మకం కూడా ఒకటే.